బోటు నెక్కగలవా పోనరహరి తెడ్డు వేయగలవా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. గత కొద్ది రోజులుగా హైడ్రా వార్తలు తెలంగాణ రాజకీయాల్ని కుదిపేస్తున్నాయి. చెరువులు, ప్రభుత్వ భూముల్లోని ఆక్రమణలు నిర్మూలించడానికి రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ నగరం, దాని పరిసరాల్లో దశాబ్దాలుగా సాగిన ఆక్రమణల్లో రాజకీయ నాయకుల ప్రమేయం ఎవరూ కాదనలేనిది. ఇందులో అన్ని పార్టీల నేతలు ఉంటారు. మరి రేవంత్ రెడ్డి సర్కారు సాగిస్తున్న ఆక్రమణల తొలగింపు నిష్పక్షపాతంగా సాగుతుందా, లేక తన రాజకీయ ప్రత్యర్థుల కోసమే హైడ్రాను ప్రయోగిస్తున్నారా? నిజంగా చెరువులు, ప్రభుత్వ భూములు మొత్తంగా విముక్తి పొందుతాయా? హైడ్రా వ్యవహారంపై కేసీఆర్ విశ్లేషణ చూద్దాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేనె తుట్టెను కదిపారా, లేక హైదరాబాద్ క్షాళనకు నడంగట్టారా అన్నది ఆసక్తికరంగా ఉంది. ప్రముఖ సినీ నటుడు నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ను ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక సంస్థ హైడ్రా కూల్చివేసిన తీరు అత్యంత సంచలనమే అని చెప్పాలి. గత కొన్ని సంవత్సరాలుగా ఎన్ కన్వెన్షన్ వివాదం నడుస్తున్నప్పటికీ ఇంత ఆకస్మికంగా రేవంత్ సర్కార్ ఇలా కూల్చివేతకు దిగుతుందని ఎవరూ ఊహించలేదు. అలాగే గండిపేట తదితర కొన్ని చెరువుల్లోని ఆక్రమణలు, ఫుల్ ట్యాంక్ లెవెల్లోపు ఉన్న ఇళ్లను కూడా కూల్చివేశారు. వీటిలో పలు ఫామ్ హౌస్లు కూడా ఉన్నాయి. నాగార్జున హైకోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నప్పటికీ పెద్ద ఉపయోగం లేదు. ఎందుకంటే ఆ ఉత్తర్వు వచ్చేలోగానే అధికారులు కూల్చే పని దాదాపు పూర్తి చేశారు. తొలుత ఈ కూల్చివేతల పర్వం ఆరంభమైనప్పుడు బీఆర్ఎస్ నేతలు, ముఖ్యంగా మాజీ మంత్రి కేటీఆర్ను దృష్టిలో ఉంచుకుని చేస్తున్నారన్న ప్రచారం సాగింది. తదుపరి మరికొన్ని కూల్చివేతల్లో ఇతర పార్టీలకు చెందిన వారి ఆస్తులు కూడా ఉండడంతో ఏమి జరుగుతుందా అని అందరిలో ఉత్కంఠ ఏర్పడింది. కొందరిలో భయం కూడా చోటు చేసుకుంది. కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్కు హైడ్రా నోటీస్ ఇవ్వడం, హైడ్రా ఉన్నతాధికారి రంగనాథ్పై నాగేందర్ బెదిరింపు వ్యాఖ్యలు చేయడం జరిగాయి. కొన్ని చోట్ల ఎంఐఎంకు చెందిన కొంతమంది చోటా నేతల అక్రమ భవనాలను కూడా తొలగించారు. ఈ మొత్తం ప్రక్రియను కేవలం హైదరాబాద్ను వరదలు, కాలనీల మునక నుంచి రక్షించడానికి ఆరంభించారన్న భావన కలిగే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. కానీ తమ పార్టీ ఎమ్మెల్యేలను భయపెట్టి కాంగ్రెస్లో చేర్చుకోవడానికి, హామీలు అమలు చేయకపోవడం, ఇతర సమస్యల నుంచి డైవర్ట్ చేయడానికి రేవంత్ సర్కార్ బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతోందని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆరోపించారు. ఈ సమస్య ఒక్క హైదరాబాద్లోనే కాదు, మన దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఉందని చెప్పాలి. స్వార్థపరులు కొందరు చెరువులు, నదులు, నాళాలు తదితర వాటర్ బాడీస్ను ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్నారు. కొంతమంది బిల్డర్లు చెరువుల్లో, ఆక్రమిత స్థలాల్లో అపార్ట్మెంట్లు నిర్మించి మధ్యతరగతి వారికి అమ్మేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. అక్కడ విశేషం ఏమిటంటే ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కృష్ణానది ఒడ్డున ఒక అక్రమ నిర్మాణంలో నివసించడం. ఆయన ఆ ఇల్లు ప్రభుత్వానిదని ఒకసారి, ప్రైవేట్ ఆస్తిని మరోసారి చెప్పారు. ఎలాగైతేనేం గత 9 ఏళ్లుగా ఆయన అక్కడే ఉండగలుగుతున్నారు. ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోలేదు. అంతేకాక తన ఇంటి చెంతనే ప్రభుత్వ ధనంతో అక్రమంగా ప్రజావేదిక పేరుతో ఒక హాల్ నిర్మించారు. దాన్ని జగన్ ప్రభుత్వం కూల్చివేస్తే విధ్వంసం అంటూ తెలుగుదేశం, జనసేన, బీజేపీ తదితర అప్పటి ప్రతిపక్ష పార్టీలు విమర్శించాయి. టీడీపీ మీడియా, ఈనాడు, జ్యోతి వంటివి కూడా దాన్ని విధ్వంసంగా చిత్రీకరిస్తూ జగన్ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి కృషి చేశాయి తప్ప నదీ గర్భంలో అక్రమంగా ప్రభుత్వమే నిర్మాణం చేస్తే ఎలా అని ప్రశ్నించలేదు. తెలంగాణలో మాత్రం రేవంత్కు వ్యతిరేకంగా ఒక్క ముక్క రాయడం లేదు. ఇది విధ్వంసం అని ఆ మీడియా వ్యాఖ్యానించడం లేదు. అక్రమ నిర్మాణాలే అని చెబుతున్నాయి. చంద్రబాబు నాయుడు ఉంటున్న ఇంటితో పాటు పలు ఇతర భవనాలు కూడా కృష్ణా తీరాన ఉన్నాయి. వాటి నుంచి మురుగు నదిలోకి వెళుతోందని పర్యావరణవేత్తలు గగ్గోలు పెట్టినా చంద్రబాబు పట్టించుకోలేదు. ఏమైనా చర్య తీసుకుందామని ఆలోచించిన జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపరీతమైన దుష్ప్రచారం చేశారు. అదే తెలంగాణలో గత కొన్ని రోజులుగా కానీ, అంతకుముందు కానీ చెరువుల శిఖం భూముల్లో నిర్మాణాలను కూల్చివేస్తుంటే ప్రతిపక్షాలు ఏవి నేరుగా విమర్శించడం లేదు. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అయితే నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హైకోర్టు స్టే ఇవ్వడాన్ని తప్పుపట్టారు. కానీ బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కొంచెం భిన్నంగా వ్యాఖ్యానించి ప్రభుత్వ తీరుపై అనుమానం వ్యక్తం చేశారు. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ఇందులో రాజకీయ కక్ష, పక్షపాతం ఉన్నాయని ఆరోపిస్తుందే తప్ప ఈ కూల్చివేతలు చేయవద్దని చెప్పలేదు. కాకపోతే కొందరు మంత్రులు, కాంగ్రెస్ ప్రముఖుల ఇళ్లు కూడా ఎంఎస్ సాగర్, ఉస్మాన్ సాగర్ చెరువుల భూముల్లో ఉన్న వాటి జోలికి వెళ్లడం లేదని విమర్శించింది. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వి ఛానల్ అధినేత కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్, కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావు, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి తదితరుల
ఫామ్ హౌస్ ఫోటోలను కూడా తీసి వాటిని ఎందుకు కోల్చడం లేదని ప్రశ్నిస్తూ బీఆర్ఎస్కి చెందిన నమస్తే తెలంగాణ పత్రిక 2 పేజీల కథనాలను ఇచ్చింది. అలాగే ఓవైసీ కాలేజీ ఫోటోలను కూడా ప్రచురించారు. కాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డికి చెందిన విద్యాసంస్థలకు అధికారులు నోటీస్ ఇచ్చారు. ఇది కక్షపూరితమేనని బీఆర్ఎస్ అంటోంది. ఎంతవరకు హైడ్రా దాడులకు గురైన వారిలో ఎక్కువ మంది బీఆర్ఎస్ వారే ఉన్నారని చెబుతున్నారు. కానీ హైడ్రా మాత్రం తాము ఎవరి పట్ల పక్షపాతం చూపడం లేదని స్పష్టం చేస్తోంది. నాగార్జున వంటి ప్రముఖుల భవనాన్ని కూల్చితే అది సమాజానికి ఒక సంకేతం ఇచ్చినట్లు అవుతుందని, ఇతరులు ఇలా చెరువులు ఆక్రమించకుండా ఉంటారన్నది ప్రభుత్వ అధికారుల వాదనగా ఉంది. పైగా మంత్రి కోమటిరెడ్డి నేరుగా ఎన్కన్వెన్షన్పై ఫిర్యాదు చేశారు. నిజంగానే ఇదే స్పీడ్తో రేవంత్ ప్రభుత్వం చెరువులను ఆక్రమించి నిర్మించిన వాటన్నింటినీ కూల్చివేయగలుగుతుందా అన్న మీమాంస ఏర్పడుతోంది. హైదరాబాద్లో కానీ చుట్టుపక్కల కానీ వందల చెరువులు కబ్జాలకు గురైపోయాయి. ఖైరతాబాద్, సరూర్ నగర్, యూసఫ్గూడ, ఎల్లారెడ్డిగూడ, ఫిర్యాదిగూడ తదితర పలు చోట్ల చెరువులు చుట్టూరా ఇళ్లు వచ్చేశాయి. మూసీ నది వెంట అనేక కాలనీలు ఏర్పడ్డాయి. వాటిలో అత్యధికం పేదలు, దిగువ మధ్యతరగతి తరగతి వారు నివసిస్తున్నారు. మూసీ ఆధునీకరణలో భాగంగా వాటిని తొలగించగలుగుతారా అన్నది చూడాలి. దానివల్ల రాజకీయంగానే కాక సామాజికంగా కూడా చిక్కులు వస్తాయి. పైగా ఇళ్లు కోల్పోయిన వారు లక్షల్లో నష్టపోతారు. ఇప్పటికే కూల్చివేసిన అపార్ట్మెంట్లను కొనుగోలు చేసిన వారి పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఇలాంటి వారిని సమర్థించదాలం కానీ ఎవరో చేసిన తప్పుకు వీరు బెలవుతున్నారు. ఈ నిర్మాణాలకు అనుమతులు ఎలా వచ్చాయన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. అవినీతికి పాల్పడ్డ అధికారులు, రాజకీయ నేతలపై చర్యలు తీసుకుంటారా లేదా అని ప్రశ్నిస్తున్నారు.